ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పోస్ట్ ఆఫీస్ అంటే ఇప్పుడు ఇంకా పోస్ట్ ఆఫీస్ని యూజ్ చేసే జనాలు ఉన్నారా అంటే ఉన్నారు, కొంతమంది వాడుతున్నారు దాన్ని ఇంకా. సో పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటున్నారు, డిజిటల్ చెల్లింపులు ఇక అమల్లోకి వస్తున్నాయి అంట. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే వివరాలు. చాలామంది ఇప్పుడున్నటువంటి పార్సిల్ సర్వీసెస్ వచ్చిన తర్వాత, కొరియర్ సర్వీసులు వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసులు పనిచేయడం లేదు అనే భావనలో చాలామంది అనుకుంటున్నాం. కానీ 1,25,000 పోస్ట్ ఆఫీసులు భారతదేశం అంతా కూడా ఉన్నాయి. అంటే 1,00,000 సంఖ్యకు పైనే ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాంట్లో మనం 10 మందినో 25 మందినో మనం లెక్కేసుకున్నాం. సుమారుగా 30 మంది పనిచేస్తున్నారు అనుకుంటే మనకు 30 లక్షల నుంచి 50 లక్షల మంది ఇంకా దాంట్లో పనిచేస్తున్నారు లెక్క ప్రకారంగా. అంత పెద్ద ఎంప్లాయీస్ ఉండేటువంటి సంస్థ మామూలు సంస్థ కాదు. కాకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు సంభవించకపోయినట్టయితే ఏ ఆర్గనైజేషన్ అయినా కాలగర్భంలో కలిసిపోతుంది. అందుకే పోస్ట్ ఆఫీసులను కూడా ఇప్పుడు ఏం చేశారంటే మినీ బ్యాంకుల్లాగా మార్చేశారు. అంటే పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్స్ గతంలో ఉండేవి. డబ్బులు కట్టించుకోవడం, ఎప్పుడో ఒకసారి డబ్బులు మనం ఆ రకంగా తీసుకున్న తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో స్కీము అయిపోయేటప్పుడు మన డబ్బులు మనం తీసుకోవడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా బ్యాంకుల్లో ఎలాగైతే ఖాతాలు నిర్వహిస్తారో అలాగే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఖాతాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం డబ్బులు చెల్లించవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసులో ఎట్లాగే మనం బ్యాంకులో అయితే డబ్బులు కడతామో, డబ్బులు మనం తీసుకుంటామో, మన అవసరాలు ఉన్నప్పుడు డబ్బు తీసుకోవడం, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాంట్లో వేయడం ఎలా జరుగుతుందో పోస్ట్ ఆఫీసులో కూడా అలా తీసుకునే పద్ధతులు ఇస్తారు. రెగ్యులర్ ఒక బ్యాంకులాగానే రన్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇది కాకుండా పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ చేయడం, పాత పోస్టల్ స్టాంప్స్ అమ్మడం లాంటివి ఎట్లా ఉన్నాయి. తర్వాత స్పీడ్ పోస్ట్ ఉంది, తర్వాత మరి ఆర్డినరీ పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు పార్సిల్ సర్వీస్ బాగా నడుస్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అంటే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే బ్యాంకులు నడవని చోట, బ్యాంకులు లేని చోట పోస్ట్ ఆఫీసులే మనకి ఇవాళ మరి దిక్కు. ఎందుకంటే అన్ని పల్లెటూర్లు అన్నింటిలో బ్యాంకులు ఉండవు. ఒక మండల హెడ్ క్వార్టర్ దాకా బ్యాంకు వెళ్తే ఏదైనా ఒక మేజర్ క్యాంపస్ ఉంటే అక్కడ కోఆపరేటివ్ బ్యాంకులు లాంటివి ఏమైనా ఉంటాయి తప్ప బ్యాంకులు, ఒరిజినల్ బ్యాంకులు అక్కడ దొరికే అవకాశం లేదు. మరి డబ్బులు దాచుకోవాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా మనకు ముఖ్యమైన కేంద్రం కావాలి. అందుకోసమే పోస్ట్ ఆఫీసులు అయితే పల్లెటూర్లకు అన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పల్లెటూరుకి దాదాపు రీచ్ అయినాయి. ఏదో కొన్ని చిన్న పల్లెటూరులు లేకపోయినా మేజర్ గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా ఉంటాయి. కాబట్టి ఒక రకంగా ఆల్టర్నేటివ్ బ్యాంకు లాగా ఉపయోగపడుతుంది పోస్ట్ ఆఫీసు. కాబట్టి పోస్ట్ ఆఫీసులు నడుస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా నడుస్తున్న వాటిల్లో డిజిటల్ చెల్లింపులు లేవు. డిజిటల్ చెల్లింపులు అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు మనం ఏదైనా డబ్బు రూపంలో, క్యాష్ రూపంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా మన అకౌంట్ నుంచి ఆ అకౌంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుగా మనం ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాం. మార్కెట్లోకి వెళితే ఎక్కడ కావాలన్నా ఏది కొనుక్కున్నా వెంటనే మనం ఏ పే ఆర్డర్ నుంచో, మనం ఫోన్పే నుంచో, లేకపోతే ఇంకో దాని నుంచో మనం గూగుల్ పే నుంచో టక్కున దాంట్లో మనం కొట్టేస్తాం. మనకు ఎవరికైనా కావాలంటే కూడా మనకు కావాల్సినట్టు కూడా వేరే వాళ్ళు మనకు వెంటనే పంపించే ఏర్పాటు మనకు ఉన్నాయి. అక్కడ అలా కాకుండా పోస్ట్ ఆఫీసులో ఇప్పటిదాకా ఏంటంటే మనం డబ్బు కట్టాల్సిందే, మనం డబ్బు క్యాష్ తీసుకోవాల్సిందే. ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు మనం మిగతా బ్యాంకుల్లో అయితే ఏం చేస్తామంటే మనం డిజిటల్ సిస్టంలోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా మన అకౌంట్లోకి డబ్బు కావాలంటే తెచ్చేసుకుంటాం, మన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఆ అవకాశాలు మనకు ఉన్నాయి. మరి అక్కడ అవకాశాలు ఇప్పటిదాకా లేవు. కొత్తగా ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో కూడా దాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా ఏం చేశారంటే మైసూరు ప్రాంతంలో, మైసూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోపల, బాగల్కోటి హెడ్ పోస్ట్ ఆఫీస్ లోపల అక్కడ ప్రయోగాత్మకంగా ముందు దాని కింద ఉండే అన్ని పోస్ట్ ఆఫీసుల దగ్గర డిజిటల్ చెల్లింపుల సిస్టమ్ మొదలుపెట్టారు. చేసి ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉండే సిస్టమ్ కూడా పెట్టారు. క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏంటంటే పార్సిల్ సర్వీస్ ఎక్కడికైనా పోయిందనుకోండి, లేదా మన లెటర్ ఎక్కడికైనా పోయిందనుకోండి, ఆ లెటర్ వాళ్ళకి అందిందా లేదా అనేది ఆ క్యూఆర్ కోడ్ ఇమీడియట్గా దాన్ని మనం ఫోన్ ద్వారా కానీ దాని ద్వారా కానీ మనం తీసుకొని దాని నుంచి మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇది మన పార్సిల్ సర్వీసే మనకే వచ్చింది, మన లెటరే మనకు వచ్చింది, మన స్పీడ్ పోస్టే మనకు వచ్చిందని మనం తెలుసుకోవడానికి కూడా క్యూఆర్ కోడ్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే నమ్మకంగా, నిజాయితీగా ఉంటుంది. గతంలో ఏంటంటే సంతకాలు పెట్టేవాళ్ళు, అప్పుడు ఎవరుంటే వాళ్ళు సంతకం పెట్టించే పద్ధతి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మనకు వెంటనే మనకు ఒక ఓటీపీ వస్తుంది. అంటే మన ఫోన్లో ఓటీపీ వచ్చి అది మనదే సర్వీసు, మనకే వచ్చిందనే విషయం తెలుస్తుంది. ఓటీపీ నెంబర్ చెప్తే వాళ్ళు దాన్ని వేసి దాంట్లో వాళ్ళు పంపిస్తారు వెనక్కి. అంటే భద్రంగా మన పార్సిల్ మనకు చేరింది, భద్రంగా మన లెటర్ మనకు చేరింది,
మనకు స్పీడ్ పోస్ట్ అందింది అనేది స్పష్టంగా ఉంటుంది. ఇలాగా ఇంకా మరింత భద్రంగా ఇవ్వడానికి, ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి, కస్టమర్స్ అంతా కూడా తన నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే డిజిటల్ చెల్లింపులు ఎప్పుడైతే ఉన్నాయో, మనం ఏదైనా పోస్ట్ ఆఫీస్లో చెల్లించాల్సి వచ్చినా డిజిటల్ చెల్లింపుతో వెంటనే మనం చెల్లించే అవకాశం ఇప్పుడు ఏర్పడుతుంది మనకు. అలాగే పోస్ట్ ఆఫీసులో విత్డ్రా చేసుకోదలుచుకున్నా మనకు వాళ్ళు కూడా మన అకౌంట్లోకి పంపించడానికి డైరెక్ట్గా పాసిబిలిటీస్ ఏర్పడతాయి. మనం వెళ్లకుండానే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల ఇంకా కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారు, ఇంకా ఎక్కువ నమ్మకాలు పెరుగుతాయి, ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఎక్కువ లాభాల బాటలో పడే అవకాశం ఉంది. కాబట్టి పోస్ట్ ఆఫీసులు బాగుంటే ఏంటంటే పోస్ట్ ఆఫీసులు అంటే గవర్నమెంట్ కింద నిర్వహిస్తబడతాయి. కాబట్టి కొరియర్ సర్వీసులు ఎంత డెవలప్ అయినా ప్రైవేట్ వాళ్ళు ఎవరు డెవలప్ పడతాయి తప్ప ప్రభుత్వానికి డబ్బు రాదు. అదే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎక్కువ లాభాలు సాధిస్తే ఆ లాభాలన్నీ ప్రజలందరికీ పంచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి మన ప్రజలకి చెందుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు డెవలప్ అయినట్టయితే ఎక్కువగా దేశానికి అందరికీ ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా అది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని మనం నమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ డిజిటల్ చెల్లింపులు అనేది తీసుకురావడానికి కారణం సార్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి కోసమేనా? డిజిటల్ చెల్లింపుల వల్ల సులభతరం అవుతుంది. అంటే మనం వెయిటింగ్లో ఉండాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. ట్రాన్సాక్షన్ తొందరగా పూర్తి అయిపోతాయి. డబ్బే మన దగ్గర ఉండాల్సిన అక్కర్లేదు. స్కాన్ చేసుకొని మనం ఇమీడియట్ డబ్బు పంపించుకోవచ్చు. మనకు రావాల్సిన డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా మన అకౌంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. వీటన్ని డిజిటల్ చెల్లింపుల వల్ల ఇన్ని రకాల లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.